బాబు బాబు సీన్ బాబు రే ఈడెదురొచ్చాడేంట్రా? ఈరోజు మన శకునం బాగాలేనట్టుందిరా. చూస్తాడేమో. ఏమైంది? ఆ ప్రభాస్ గారు నన్ను తరిమి కొట్టి చంపేసేలా ఉన్నాడు బాబు. నన్ను కాపాడండి బాబు. వాడెందుకు తరుముతున్నాడు? వాడి గురించి మీ మావయ్య గారికి నిజం చెప్పేస్తానని. మామయ్యకి నిజం చెప్తా అంటున్నావా? అంటే ఏంటి? అంటే బాబు అది చెప్పు. మరి బాబు మీ మావయ్య గారు ఆ కిషోర్ గారు గొడవ పడ్డారు కదా, దానికి కారణం ఈ ప్రభాస్ గాడేనండి. ఆ హత్యం గురించి మనుషులు పెట్టి తప్పుగా మాట్లాడించింది ఈడేనండి. మీ మావయ్య గారు వేషం వేసి ఆ కిషోర్ గారు చూసేలా పెద్ద కథ నడిపించాడండి వీడు. రే పెద్ద మనుషులు, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది బాబు. ఆ అమ్మాయి సీనుబాబుకి ఎంత ఎఫ్ఐఆర్ నడిచిందో, ఏ కథ జరిగిందో, ఈ ఊరి చుట్టూ ఈ పొలాల చుట్టూ ఎంత తిరిగారో ఎలా తిరిగారో అంటే మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలియకిడికి చెప్పలేదా, లేక తెలిసే వీడికి చెప్పలేదా? అన్నిటికీ ఈడే కారణం. నీచమైన కుళ్ళు నాలుగా నిన్ను రెండుగా కీచకులను తెగబాది అబద్ధాన్ని నిజం నుంచి విడదీసే పని నాది. ఉక్కు పాదం వేసి తొక్కి నార తీసి తొలిచేనా, ఉక్రోషం ఉడుకుతుంటే ఉరి తీసి చంపేనా. నీచమైన కుళ్ళు నాలుగా నిన్ను రెండుగా చీరి చీల్చనా, ఖండ ఖండములుగా నరికిన చల్లబడదుగా మరిగ రక్తమా. విషాదాన్ని వెచ్చిలించి వివాదాలు సృష్టిస్తే దయ ప్రళయ జ్వాలను పిడికిలిలో పుట్టిస్తా. ఉప్పు పట్టి తప్పు చేస్తే చెప్పు దెబ్బలు తినిపిస్తా. ఉప్పు కక్కు ఉప్పెనా కొడునే పనికిస్తా. కోటల్లో దుర్మార్గం కుంభళ చేస్తుంటే ఎత్తి తాండవమే ఆడేనే ముక్కంటేరా. అసలు అది అయ్యే పనేనా? అస్సలు కాదు. అయితే రేపు పెళ్లి కాదు. ఎందుకు కాదే? ఎందుకు కాదు? ఈయన చెప్పిన సుగుణాల రాముడు ఇప్పటికిప్పుడు మన రామాకి ఎక్కడ దొరుకుతాడే అమ్మా? వెతికితే ఎక్కడా దొరకడు. ఏంటి? సంకలో అల్లుండి పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికితే ఎక్కడ కనిపిస్తాడు చెప్పు? ఎవరి గురించి మాట్లాడు? పెళ్లి చేస్తే బాగుంటుంది కదా.
ఏంటి అందరూ అలా ఉండిపోయారు? నేనేదో కాని మాట అన్నట్టు. శ్రీను, రామ బావా మరదళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. వాళ్ళందరి గురించి మనందరికీ బాగా తెలుసు. జానికి భయపడినట్టుగా రామ ప్రేమ విషయం తెలిసి అనుమానించే భయం అస్సలు లేదు. ఎలాగూ వాడు ఈ ఇంట్లో మనిషే కాబట్టి ఇల్లరికం గురించి బెంగే లేదు. మీరన్నది నిజమే అత్తయ్య, కానీ శ్రీను ఆద్య నాకు అర్థమైందిలే. ఆద్య శ్రీని వద్దంది కదా, ఇటు రామలక్ష్మిని ఆ శౌర్య కుటుంబం వద్దని వెళ్ళింది కదా. ఇటు వీడి ప్రేమ వీడికి దక్కలేదు, అటు రామలక్ష్మి ప్రేమ దానికి దూరం అయింది.